అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 302వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరూ ముఖ్యంగా గీతా ప్రేమికులు, స్వచ్ఛమైన హృదయం గలవారు, పరమాత్మ ప్రేమికులు, భగవంతుణ్ణి ఖచ్చితంగా మనము తెలుసుకోవచ్చు. భగవంతుని తెలుసుకోవచ్చు. భగవద్గీత అంటే భగవంతుని మహావాక్యాలు. అక్కడ భగవంతులు అన్న పదం వాడలేదు. అదేనండి, భగవాన్ ఉవాచ అన్నారు. మాం ఏకం శరణం వ్రజ అన్నారు. ఏక భక్తి విశిష్యతి అన్నాడు. ఇక్కడ ఏ కోణంలో చూసినా కూడా మనకు ఒకటే సందేశం అందుతుంది. భగవంతుడు ఈ సమస్త మానవ సృష్టికి ఒక్కడు. దీన్ని ఎవ్వరూ కాదనలేరండి. ఎవ్వరు ప్రపంచంలో ఏ అద్భుతమైనటువంటి ఎంత గొప్ప పండితులైనా కూడా, ఎంత విశిష్టమైనటువంటి వ్యక్తులైనా కూడా ఈ సత్యాన్ని కాదనలేరు. ఈ సత్యాన్ని ఎవరైనా కాదన్నారు అంటే వాళ్ళు భగవద్గీత బయటికి వెళ్ళిపోయారు. గీత దాటేశారనమాట. భగవద్గీత దాటిన తర్వాత ఇంకా వాడు ఏం చెప్పింది దానికి విలువ అవుతుందండి. మనం భగవంతుడు చెప్పిన మహావాక్యాల సారాన్ని అర్థం చేసుకుని మన జీవితాన్ని ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అర్థమైందండి. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ప్రతి శ్లోకము మనకి ఏం చెప్తోంది గమనించండి. భగవాన్ ఉవాచ, భగవంతుడి యొక్క మాటలు, వాడు స్వయముగా పలికిన మాటలు, ద డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్, ది ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు, దివ్య గుణాల సాగరుడు, పతిత పావనుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు ఒక్కరే పరమ సత్యము. ఎన్ని కోణాలలో భగవంతుడు జ్ఞాన సాగరుడు. ఎన్ని కోణాలలో చూసారా? భగవంతుడు ఆది మధ్యాంతాల జ్ఞాత. భగవంతుడు మన కర్మలను శ్రేష్టంగా పరివర్తన చేసేవాడు. దీని ఫలితముగా సంస్కార పరివర్తన చేసేవాడు. ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత ఒక్క భగవంతుడే కాబట్టి వారు మాత్రమే మనకి హైయెస్ట్ ప్రాప్తి అన్నమాట. సర్వోన్నతమైనటువంటి ప్రాప్తిని మనకు కలిగించేటువంటి వారు. ఈ ఎపిసోడ్స్ లో మనం చర్చించుకున్న సారం అంటే ఇదే కదండి. ఒక్కసారి ఆలోచించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా పరమాత్మని పొందాలి, పరమాత్మకు సత్యమైన వారసత్వానికి అర్హత పొందాలి. వాళ్ళు కూడా రాజయోగం అనేటువంటి ఒక సాధన ద్వారా, ఒక ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకోవాలి. ఈ శరీరాన్ని త్యాగం చేసే ముందరే. అర్థమైందండి. చాలా ముఖ్యమైన విషయం. అందుకని నేను పదే పదే చెప్తూ ఉంటాను, ఎక్కడ వెళ్ళినా ఇదే చెప్తుంటాను. గీత యొక్క సారాంశము సంస్కార పరివర్తన. సృష్టి పరివర్తన జరుగుతున్నప్పుడు నూతన సృష్టిలోకి రావడానికి, అక్కడ శ్రేష్టమైన జన్మలు పొందడానికి మనము పొందేటువంటి ఆ భాగ్యం అనేది, అక్కడ శ్రేష్టమైన జన్మలు పొందాలి అంటే ఈ యొక్క మార్గము తప్ప ఇంకో మార్గం లేదు. ఎవరైనా ఇంకొక మార్గం చెప్తున్నారు అంటే అందులో ఏమీ లేదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. ఈ మార్గము కరెక్టా? నేను అనుసరిస్తున్న మార్గము కరెక్టా? గీతలో కూడా ఏం చెప్పాడు? డిబేట్ చెయ్యండి. మూఢ విశ్వాసము, అంధవిశ్వాసము వద్దు. వాద ప్రవదతామహం అన్నాడు. మళ్ళీ 1863లో ఏమన్నాడు? 1032లో వాద ప్రవదతామన్నాడు. 1863లో ఏమన్నాడండి? ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా. రహస్యాలలోకి రహస్యం చెప్తున్నానంటే మనం ఏదో నాకు అన్ని తెలిసినట్టు ఎలా కుదురుతుంది? ఏం తెలియదు. మీరు ఏ విధంగా భగవద్గీతని ఇప్పటిదాకా మెజారిటీ అత్యధిక సంఖ్యలోని మనుషులు అర్థం చేసుకున్నారు, గీతా ప్రేమికులు సైతం, గీతా ప్రచారకులు సైతము ఏ విధంగా అర్థం చేసుకున్నారు అంటే, నా జీవితానికి ఎలాగ సంబంధించింది, నా జీవితాన్ని ఎలా ఉద్ధరిస్తుంది, నా ఆత్మలో, ఈ ఆత్మలో పేరుకుపోయినటువంటి నిక్షిప్తము కాబడిన సంస్కారాలు ఏమంటారు, తమో ప్రధాన సంస్కారాలు ఏ విధముగా సతో ప్రధానంగా పరివర్తన జరుగుతుంది, ఏ విధంగా నీవు స్వర్గముకు వెళతావు, స్వర్గం అంటే కూడా తెలియదు,
స్వర్గం అంటే సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గంలోకి శ్రేష్టమైన జన్మలు తీసుకుంటారు. ఎవరు చెప్పలేరు. నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు కదండి. నేను 30 సంవత్సరాల నుంచి నేను ఒక విధానాన్ని ఫాలో అవుతున్నాను కాబట్టి, ఈ రాజయోగ చేస్తున్నాను కాబట్టి నాకు ఎంత ఈ క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీ నాకు వచ్చింది కాబట్టి మీకు ఇస్తున్నాను. తిరుగులేని తిరస్కరించలేని సత్యం ప్రతి పంక్తి కూడా మీకు అటువంటి విధంగా మీకు సత్యాన్ని బోధిస్తూ ఉంది. గమనించండి, దయచేసి గమనించండి. కేవలం ఇది పుక్కిటి పురాణం లాగా చెబుతూ విని బాగుంది తప్పట్టు కొట్టి ఇవన్నీ అవసరం లేదండి. ఏమీ అవసరం లేదు. మీరు జీవితం మార్చుకోవాలి. సాటి మీరందరూ కూడా ప్రతి ఒక్క ఆత్మ ఏమవుతారంటే సోదర భావం అన్నాం కదా, సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఒక సోదరుడిగా నేను మీకు చెప్తున్నాను. పూర్తి అథారిటీతో చెప్తున్నాను, భగవంతుడి యొక్క అథారిటీతో చెప్తున్నాను. దీంట్లో ఎటువంటి ప్రశ్నకి కూడా అసలు తావే లేదు. ఎటువంటి ప్రశ్న వేసినా కూడా 100% సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానము భగవంతుడే నా ద్వారా ఇస్తాడు మీకు. ఇప్పుడు మనం భజగోవింద శ్లోకాలలో 8వ శ్లోకానికి వద్దామండి. భజగోవింద శ్లోకము భగవద్గీత సారం ఏంటంటే సృష్టి పరివర్తన, సంస్కార పరివర్తన, సత్యాన్ని గ్రహించటం, వాస్తవికత అంటే మనిషి జీవితానికి సార్థకత్వం అండి. మానవ జీవితం అంటే వండుకోవటము, తినడం, త్రాగటం, పడుకోవటం, పిచ్చాపాటి మాట్లాడుకోవటం, టీవీ సీరియల్స్ చూసుకోవటం, చక్కగా ఎంజాయ్ చేయటం, గాసిప్ చేసుకోవడం, ఆ విధంగా 24 గంటలు మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేచిన తర్వాత మళ్ళీ ఇదే సైకిల్. ఈ మధ్యలో కొంతమంది ఏదన్నా ఇబ్బంది పెడితే అరవటం, కరవటం, ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇది కాదు జీవితం అంటున్నాడు భగవంతుడు. అందుకనే ఒకసారి 8వ శ్లోకాన్ని కూడా మనం పరిశీలిద్దామంటే భజగోవింద శ్లోకము. తదుపరి మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకుని వెళ్ళబోతున్నాం. గత ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది. చివరన రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతాజ్ఞాన యజ్ఞం అన్నాడు కదా. యజ్ఞము అన్న రిఫరెన్సెస్ గీతలో కూడా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఆ యజ్ఞం యొక్క స్పష్టత కూడా మనకు కావాలండి. ఎందుకంటే యజ్ఞంలో నేను భాగస్వామిగా కావాలి. ఎందుకంటే భక్తి మార్గంలో ఒక డివోషనల్ పాత్ లో ఒక లౌకిక భౌతిక ధార్మికంగా అర్థం చేసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి యజ్ఞం అనేది స్థూల యజ్ఞంగా మనం అర్థం చేసుకున్నాము. గీతలో ఆధ్యాత్మికం అంటున్నాడు కాబట్టి ఆ యొక్క యజ్ఞం, ఆ కోణంలో కూడా మనం కొన్ని శ్లోకాలు, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలు, ముఖ్యంగా 4వ అధ్యాయంలోని శ్లోకాలు మనం పరిశీలిద్దామండి. దాంట్లో కూడా అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతుడు మనకి స్పష్టతనిస్తున్నాడు. ఎందుకు ఆ స్పష్టతనిస్తున్నాడు అంటే, ఎంత స్పష్టత మనకు ఉంటే, మన బుద్ధిలో ఎంత స్పష్టత ఉంటే ఎవరిని అడగక్కర్లేదండి. భగవంతుడి కంటే గొప్పగా చెప్పేవాడు ఉన్నారా చెప్పండి? ఎవరు? తమకు తామే బుద్ధినేత్రాలు తెరుచుకుంటే స్పష్టమవుతుంది. సత్యత బుద్ధినేత్రం తెరుచుకుంటే ఆటోమేటిక్ గా సత్యం. ఎందుకంటే ఈ రోజున సత్యం వధ ధర్మం చెర అంటున్నాం కదా. వాళ్ళు అందుకని అసతోమా సద్గమయ, భగవంతుడా నేను సత్య మార్గంలో నడుస్తున్నాను, సత్య మార్గాన్ని చూపించు, ఇవన్నీ మనమే చెప్తున్నాం కదండి. ఇప్పుడు మనము ఆ విషయాన్ని మనం తర్వాత చూద్దాం. ముందుగా మన భజగోవింద శ్లోకంలో 8వ శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. ఒకసారి నేను శ్లోకాన్ని చదువుతానండి, చూడండి, గమనించండి. కాతే కాంత కస్తే పుత్రః, కాతే కాంత కస్తే పుత్రః, సంసారో అయం అతీవ విచిత్రః, సంసారః అయం అతీవ విచిత్రః. మూడో పంక్తి కస్యత్వం కః కుత ఆయాతః, కస్యత్వం కః కుత ఆయాతః. ఆఖరి పంక్తి చూడండి, తత్వం చింతయ తదిహ భ్రాతః. భ్రాతః అంటే సోదరా, కొంచెం గమనించు నాయనా, భగవంతుడు నీకు బుద్ధినిచ్చాడు, ఇప్పటి వరకు కాస్త ఈ విషయాన్ని నీవు అర్థం చేసుకోలేదు, జీవితం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేదు. ఏమిటి జీవితం, ఏమిటి దాని లోతులోకి వెళ్ళలేదు. బుద్ధినిచ్చింది ఆ లోతులోకి వెళ్ళడానికే బుద్ధినిచ్చాడు. అయినా ఆ బుద్ధిని నువ్వేం చేస్తున్నావు, వక్రంగా ఆలోచించుకుని ఈ విధంగా భౌతిక శరీరం ఆధారంగా సుఖాలని అనుభవం చేయడం కొరకు నీ జీవితాన్ని ఆ విధంగా అర్పణ చేసి బుద్ధిని ఏ సినిమాకి వెళ్ళాలి, సినిమాలో పకోడీ తినాలా, ఐస్ క్రీమ్ తినాలా, పాప్కార్న్ తినాలా, దానికోసం వాడుకుంటున్నావు. అది కాదు భగవంతుడు ఇచ్చింది బుద్ధి. బుద్ధినిచ్చింది మీ యొక్క జీవితం ఏమిటి, ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి. భగవంతుడు అంటే ఊరికి అనుకోవడానికే భగవంతుడా? పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, అల్లా, ఈ విధంగా యెహోవా పరమాత్మ జ్యోతి స్వరూపుడు,
నిరాకారుడు, రాముడు, కృష్ణుడు ఇలా అనుకోవడానికేనా భగవంతుడు? బుద్ధినిచ్చింది పరమాత్మ. బుద్ధినిచ్చినప్పుడు ఆ పరమాత్మని గుర్తించవలసిన అవసరం లేదా? ఈ విధంగా గుర్తించిన అవసరం లేదని ఎవరైనా చెప్పారా మీకు? ఏ శాస్త్రంలోనైనా లిఖించబడిందా? వర్తమానంలో మీరు జీవిస్తున్న విధానము, ఏ శాస్త్రము మీరు జీవిస్తున్న విధానము ఇదే కరెక్ట్, ఈ విధంగా ఇదే విధంగా జీవించండి అని ఎక్కడైనా ఏదైనా శాస్త్రంలో లిఖించబడిందా, వ్రాయబడిందా? ఏ విశిష్టమైనటువంటి ప్రవచనకారుడు లేకపోతే పండితులు, విద్వాంసులు ఎక్కడైనా వాళ్ళు ఈ విధంగా చెప్పారా? అన్ని ప్రశ్నలు వేసుకోవాలండి మనకు మనమే. ఇప్పుడు చూడండి, దీని అర్థం చూడండి. కాతే కాంత కస్తే పుత్ర. కాతే కాంత అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరయ్యా నీ భార్య అంటున్నాడు. హూ ఈజ్ యువర్ బిలౌడ్, నీ వైఫ్ అంటున్నాడు. కాతే అదే కాతే అంటే అంటే కా అంటే హూ ఈజ్, యువర్ అంటే తే, నీ యొక్క, తే అంటే నీ యొక్క, కాంత అంటే భార్య, స్త్రీ. ఎవరు నీ భార్య? ఎవరు? కస్తే పుత్ర, ఎవరు నీ కొడుకు? ఎవరు? అర్థమైందండి. పుత్రుడెవరు? కస్తే పుత్ర, కహ తే పుత్ర, అతే కాంత కస్తే పుత్ర. మొదటి పంక్తి అయిపోయిందండి. అంటే ప్రశ్నించుకోమంటున్నాడు, ఎవరు నువ్వు? సంసారో అయం అతీవ విచిత్ర. దానికి ఏం చెప్పాడు? మీనింగ్ ఏం చెప్పాడు? ఈ సంసారం అనేది చాలా విచిత్రంగా ఉందంట. అర్థం కావడం లేదు. ఏమిటి సంసారం? ఏంటండి ఈ సృష్టి? ఏమిటి మనుషులు? ఏంటి ఈ విధంగా కొట్టుకోవడం? ఏంటి చంపుకోవడం? ఏంటి ఒకడొకడు ముంచుకోవడం? ఏమిటి మోసం చేసుకోవడం? ఏంటి దుఃఖపరుచుకొని ఏదో పెద్ద పెద్దగా సామ్రాజ్యం కట్టుకోవడం ఏంటి? చివరికి ఏది పొందకుండా వెళ్ళిపోవడం ఏంటి? తనది ఏది పర్మనెంట్ కానటువంటి వస్తువుని కోసమని ఆ విధంగా పడుతూ, తను కూడా ఒక్క రూపాయి కూడా తను కూడా రాని ఒక్క విషయం గురించి తపన పడుతూ, జీవితాన్ని పణంగా పెడుతూ, సంసారాన్ని ఆ విధంగా సంసారంలో ఉండి అది ఒకటే లక్ష్యం అనుకుంటూ, మళ్ళీ చివరికి ఏమి పొందకుండానే ఒక రూపాయి కూడా తీసుకెళ్లకుండా ఆ శరీరాన్ని ఆ విధంగా పడేసి వెళ్ళిపోతూ, మళ్ళీ దీన్నేమో బూడిదగా చేసేసి కాల్ చేస్తారు. ఆ విధంగా ఏమిటి ప్రపంచం? ఏమిటి ఎగ్జిస్టెన్స్? ఇదంతా అయోమయంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు. ఎవరు? ఆదిశంకరాచార్యులు గారు అంటున్నారు. ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే, ఎక్కడో దగ్గర ఎవరైనా ఒక బుద్ధినేతరం తెలుసుకొని కాస్త బాగుపడతాడేమోనని. ఉద్దేశం ఏమిటి? కేవలం ఈ జీవితం, భౌతిక జీవితం కేవలం వండుకొని తినడం, ఈ భౌతికంగా ఎంజాయ్ చేయడం కోసం కాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. సంసార అయం అతీవ విచిత్ర, దిస్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్. సంసారం అంటే ఏంటి? అయం సంసారం అంటే ఈ ప్రపంచము, ఈ భూమండలము, ఈ పృథ్వీ, ఈ విశ్వము, ఈ లోకము, ఈ జగత్తు అతీవ విచిత్ర అంటాడు. అతీవ అంటే ఏం విచిత్రంగా ఉంది? ఎవరికి అర్థం కావడం లేదు, ఎవరు చెప్పలేదు. ఇప్పుడు ఆదిశంకరాచార్య గారు చెప్తున్నారు మనకి ఇవన్నీ. అదే భగవద్గీతలో ఉంది ఏమిటి అనేది. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమండి. కస్యత్వం కహ కుత ఆయాత అన్నాడు. కస్యత్వం అంటే ఏమిటి చెప్పదండి? కస్యత్వం అంటే చాలా అద్భుతమైన విషయం అండి. కస్యత్వం అంటే నీవు ఎవరి వాడివి అంటున్నాడు. నీవు భార్య, నీ భార్య, పిల్లవాడు నీ పిల్లవాడు, పుత్రుడు నీ పుత్రుడు, నీ పుత్రిక నీ పుత్రిక అంటున్నావు. నీవెవరి వాడివి అసలు? హూమ్ యూ బిలాంగ్ టు అంటున్నాడు. కస్యత్వం. ఎందుకంటే నువ్వు 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 నీ గురించి తెలుసుకోలేదు కదా ఎప్పుడు కూడా. నువ్వెవరి వాడివి? నువ్వు ఈ శరీరం గురించి ఉన్నావా? లేకపోతే నీ భార్య పిల్లల్ని పోషించుకోవడం కోసమని ఇక్కడ ఉన్నావా? లేకపోతే సమాజాన్ని ఏమో ఉద్ధరించడం కోసం ఉన్నావా? అసలు నీవెవరివే? ఎందుకంటే నువ్వు వీళ్ళ కోసం ఉన్నావు అంటే నువ్వు ఎక్కడ వెళ్ళిపోకూడదు కదా. వాళ్ళు ఉన్నట్టుండి అన్ని చేసుకుని టకమని వెళ్ళిపోతున్నావు కదా. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ నువ్వు? హూమ్ యూ బిలాంగ్ టు, హూజ్. అర్థమైందండి? కస్యత్వం. ఆఫ్ హూమ్ ఆర్ యూ అన్నాడు. కహ అంటే నీవెవడివి. నీవెవడివి అక్కడ కస్యత్వం అంటే నువ్వు ఎవడి వాడివి. నీవెవరి చాలా జాగ్రత్త వినండి, చాలా ఈజీ అండి. మీరు కూడా వస్తుంది మీకు అన్ని కూడా చూసుకునే అన్ని సాధనాలు ఉన్నాయి. మనకి కేవలం ఏంటంటే మనం సమయం తీసుకోవాలి. మన యొక్క జీవిత రహస్యాలన్నీ కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. ఇది శాస్త్రమే కదా, ఇది కూడా శాస్త్రమే. గీతను కూడా శాస్త్రమే అన్నాడు. గీతలో ఏమన్నాడు? 15వ అధ్యాయం 20 శ్లోకంలో ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. 16వ అధ్యాయంలో 23, 24లో శాస్త్రం అనే పదం ఉంది, రాసుకోండి మీరు. 16వ అధ్యాయంలో 23, 24 శాస్త్ర విధి ముస్తృజ్య అంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతి అంటాడు 24లో.
శాస్త్రం ఏం చెప్పింది నీ గురించి? ఏం చెప్పింది? నీవెవడి వాడివి, నీవెవరి వాడివి? ఈ 2 క్వశ్చన్లు వేసాడండి అక్కడ. ఉత ఆయాత అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఉత ఆయాత అంటే రావడం అనమాట. ఉత అంటే ఎక్కడి నుంచి? నీవు ఎక్కడి నుంచి వచ్చావు? తల్లి గర్భం నుంచి వచ్చే శరీరం తీసుకొని వచ్చావు బయటకు. అసలు నీవెక్కడి నుంచి వచ్చావు? అర్థమైందండి? ఉత ఆయాత, ఫ్రమ్ వేర్ యు హావ్ కమ్, తత్వం చింతయ తది ఇహ భ్రాత అన్నాడు. ఓ సోదరా, ఈ విషయాలకు సమాధానం ఇక్కడ ఇప్పుడే నీవు తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడే ఎందుకన్నాడు చెప్పండి? ఏ టైం అయినా ప్రాణం పోవచ్చు, ఏ టైంలోనైనా తుది శ్వాస విడిచిపెట్టవచ్చు. అరే రే చెప్పాడు ఇక్కడ ఇప్పుడే, నవ్ అండ్ హియర్ అండ్ నవ్ అంటాడు ఇంగ్లీష్ లో. హియర్ అండ్ నవ్, ఇప్పుడే ఇక్కడే. ఇప్పుడు ఈ ప్రశ్నలు కాదు. నువ్వు ఎవరి వాడివి, నీవెవడివి, నీ భార్య నీ భార్య ఎవరు, నీ కొడుకు ఎవరు, నీ పుత్రుడు ఎవరు, పుత్రిక ఎవరు, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలకు సంపూర్ణమైనటువంటి సమాధానం, సంతృప్తికరమైన సమాధానం ఇక్కడ ఇప్పుడే తెలుసుకోవాలి ఓ సోదరా. సోదరా ఎందుకన్నాడు? ఎందుకంటే శంకర భగవత్పాదులు కూడా ఆత్మపరంగా మన సోదరుడు అవుతారు. ఆయన పరమాత్మ అని చెప్పలేదు, నేను భగవంతుని చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు. మనం అనుకుంటున్నాం తప్ప. మనకి ఎందుకంటే నిరాకార స్వరూపము కాబట్టి పరమ ఆత్మ అన్నాడు. కాబట్టి పరమాత్మ అంటే పరమ ఆత్మ. పరమ ఎందుకని పదం యాడ్ చేశాడు? జనన మరణ చక్రములోకి వారు రారు, త్రిగుణాల ప్రభావం వారిలో ఉండదు కాబట్టి సదా పవిత్రంగా ఉంటారు. కాబట్టి వారిని పతిత పావనుడు అన్నారు. సదా ఒకటే స్టేజ్ లో ఉంటారు కాబట్టి దివ్య గుణాల సాగరుడు అన్నారు. ఆ విధంగా అన్ని శక్తులు వారి నుంచే మనమందరం తీసుకుంటున్నా కాబట్టి సర్వశక్తివంతుడు అని అన్నారు. ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంది కాబట్టి ఆది మధ్యాంతాల జ్ఞానం అంటే ఏంటి? సత్యత్రేత అంటే ఆది, ద్వాపర యుగము అంటే మధ్య, కలియుగము అంటే అంతిమ. ఈ సమస్త సృష్టి యొక్క జ్ఞానం ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆయనని పరమాత్మ అంటున్నాం. అందుకని భగవంతుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ సోదరా, ఈ విషయాలన్నీ ఇప్పుడే తెలుసుకోవాలి అంటున్నాడు. చూడండి ఎంత నిగూఢమైనటువంటి, చాలా చిన్న ప్రాయములోనే 29 ఎన్నో 30 సంవత్సరాలకు ఎంతకో శరీరాన్ని చాలించారు ఆయన. ఆ ఉన్నటువంటి చిన్న వయసులోనే ఇంత యంగెస్ట్ సన్యాసి స్టేజ్ లో ఉండి ప్రపంచానికి ఎంత అద్భుతమైన విషయాలను అందించాడు. కానీ అది కూడా మనం ఏం చేస్తున్నాం? ప్రతి శాస్త్రాన్ని చదివినట్టుగానే ఇది కూడా చదువుకుంటూ భజన కీర్తన పాడుకుంటూ ఆ విధంగా మనము దాన్ని ఏదో కన్నురస్ అంటారు చూసారా, చెవికి ఇంపుగా ఉన్నట్టుగా, అది కూడా ఒక ఇంద్రియాల ద్వారా ఒక సుఖాన్ని ఆనందాన్ని పొందే విధంగా ఉంటున్నాం. కానీ దీంట్లో ఇంత లోతైన రహస్యాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడానికి మన భగవద్గీత తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. ఎక్కడి నుంచి వచ్చావు? నీ పరంధామం నుండి వచ్చావు. నీవెవరి వాడివి? నీ భార్య వాడివి, నీకు బిడ్డల వాడివి కాదు, సమాజాన్ని వాడివి కాదు, నీ కుటుంబ సభ్యుడు కాదు. నువ్వు పరంధామం నుండి వచ్చావు. పరమాత్మ యొక్క బిడ్డగా నువ్వు వచ్చావు. పితాహమస్య జగత. అర్జున వాచ్ ఏమన్నాడండి 11:43లో? పితాసి లోకస్య చరాచరస్య. ఈ విషయాన్ని నువ్వు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే నీ భార్య ఆత్మ, నీ పుత్రుడు ఆత్మ, నీవు ఆత్మ, అందరూ పరమాత్మ సంతానము. అప్పుడు ఏమవుతాయి? సృష్టి రహస్యాలన్నీ కూడా భగవంతుడు చెప్పిన విషయాలన్నీ మీకు అవగతమవుతాయి. మీరు భగవంతుడి మార్గంలో నడుస్తారు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా ఏం చేస్తారండి? చక్కగా పరమాత్మ ప్రాప్తి, పరమాత్మకు సత్యమైన వారసత్వం ప్రాప్తి జరుగుతుంది. ఈ శ్లోకంలో ఇక్కడ నేను రాసుకున్నటువంటి తాత్పర్యం వినండి ఒక్కసారి. నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారము ఎంత విచిత్రమైనది, ఎంత విచిత్ర వైవిధ్యము గలది. చూసారా? విచిత్రము వైవిధ్యం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విధంగా బిహేవ్ చేస్తున్నారు కదా. ఎవరి సంస్కారం వాడి ప్రకారం, దాని ప్రకారంగా. నీవు ఎవరు? ఎవరికి చెందిన వాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా, ఆ తత్వాన్ని ఇక్కడే ఇప్పుడే ఈ దేహములో ఉండగానే ఆలోచన చెయ్యి. మనం ఈ యొక్క విషయాన్ని ఆలోచించుకొని వదిలేసి 9వ శ్లోకాన్ని మనం తదుపరి ఎపిసోడ్ చర్చించుకుందాము. ఇప్పుడు రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీత జ్ఞాన యజ్ఞం అంటే యజ్ఞం అంటే మనం ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకుంటే మనము ఏ యజ్ఞము శ్రేష్టమైన యజ్ఞం, ఏ యజ్ఞము ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది, ఏ యజ్ఞము ద్వారా మన జీవితం చాలా ఉన్నతంగా మారుతుంది,
యజ్ఞము ద్వారా ఈ ఒక్క జన్మలో కూడా హాయిగా నిశ్చింతగా సుఖంగా బ్రహ్మాండంగా చక్కని సంబంధాలతో అందరినీ గౌరవించుకుంటూ ఆత్మిక ప్రేమతో ఆత్మ బంధువులులాగా పరమాత్మ సంతానములాగా చక్కగా మన సంస్కారాలు తీర్చిదిద్దుకోవడానికి సమయం లేదనుకోవడం కాదు, పూర్తిగా సమయాన్ని మనం తీసుకునే విధంగా మన ప్రయారిటీస్ ని మార్చుకుంటూ, అర్థమైందండి, ప్రతిరోజు నిత్యము కూడా ఈ రాజయోగం అనే ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన, ఆత్మానుభూతి, పరమాత్మానుభూతి, దివ్య గుణాల అనుభూతి ఇదంతా కూడా చేసుకుంటూ ఈ శరీరాన్ని త్యాగం చేసే సమయం లోపల అద్భుతంగా ఆనందంగా భగవంతుడా నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను ఆ విధంగా శరీరాన్ని విడిచిపెట్టడానికి భగవంతుడు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని మనము ఎట్టి పరిస్థితిలో కూడా జార విడుచుకోకూడదు. అర్థమైందని ఇప్పుడు ఈ శ్లోకం ఒకసారి నేను ఏ శ్లోకంతో ప్రారంభించబోతున్నానంటే 4వ అధ్యాయంలో ముఖ్యంగా మనకి కొన్ని శ్లోకాలు కొన్ని యజ్ఞాల గురించి మనకి చెప్పడం జరిగింది. అందులో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇది 4వ అధ్యాయంలోని రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు అండి. 24వ శ్లోకం చెప్పవచ్చు. పూర్తిగా అసలు యజ్ఞాల గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది మీకు. సుమారుగా ఒక 10 శ్లోకాలు వీలైనంత వరకు ఒక 5-6 ఎపిసోడ్స్ లో మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. దయచేసి ఈ విషయాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించి, అంటే భగవంతుడు అన్ని కోణాలలో మన అందరికీ కూడా ఇవన్నీ విషయాలు స్పష్టం చేస్తూ ఉన్నాడు. చేసినట్లయితే హాయిగా నిశ్చితంగా అంటే మనలో నిశ్చయం పెరుగుతుంది. నేను ఆత్మ నిన్న దాంట్లో కూడా మనం నమ్ముతాము, విశ్వాసం పెరుగుతుంది, అదే సత్యం అన్న భావన కలుగుతుంది. మనకేంటంటే మృత్యోర్మ అమృతంగమయ్య అంటాం. ఏం లాభము? ఇది మృత అనే శరీరంలో అమృత అనేటువంటి ఆత్మ ఇక్కడ ఉండి ఈ యొక్క మృత అనే శరీరాన్ని మృత కాకుండా కాపాడుతుంది. ఈ శరీరాన్ని వాడుకుంటూ తన యొక్క దివ్య దైనందిన జీవితంలో కర్తవ్యాలు చేసుకునే విధంగా చేస్తోంది. మనం అడిగిన దానికే కదా భగవంతుడు వచ్చి మనకు సమాధానం చెప్తున్నాడు. ఏమయ్యా రా పతిత పావన అన్నాం అంటే ఏమిటి? మేము పతితం అయిపోయామనే అర్థం కదండి. మేమంతా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నారంటారు, స్వర్గస్థులైనారంటే ఇప్పుడు నరకంలో ఉన్నామనే కదా అర్థము. మన మాటల్లోనే మన భావాల్లోనే ఆ స్పష్టతని మళ్ళీ భగవంతుడే మనకు కల్పిస్తూ, ఆయన ఇప్పుడు ఈ ప్రపంచం చరమ దశకి చేరుకున్నది, ఇప్పుడు లేకున్నా మరి ఎప్పుడు లేదు, ఆలసించినట్టయితే మీరు మోసపోతారు. తర్వాత హే భగవంతుడా అంటే నేనేమి చేయలేను, ఎందుకంటే మీ పిలుపు మేరకే వచ్చాను కాబట్టి ఈ విషయాలని చెప్తున్నాను. ఒకసారి శ్లోకాన్ని వినండి. 4వ అధ్యాయంలోని 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఇది శ్లోకం అంట. మనం మామూలుగా ఏదో అనేసుకుంటాం, చదువుకుంటాం, పారాయణం 1,00,000 సార్లు పారాయణం చేసుకున్నా దీని అర్థం మీకు తెలియదండి. తత్వజ్ఞాన కోణములో రావాలి. తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే రహస్యాలని గుహ్యతలని ఛేదించాలి. ఇతి గుహ్యతమం శాస్త్రం గుహ్యాతి గుహ్యతరం మయా సర్వగుహ్యతమం భూయ పరమం గుహ్యం. ఎన్ని శ్లోకాలు చెప్పండి. గుహ్యం ఇదంతు తే గుహ్యం రాజగుహ్యం. విషయాలు తెలుసుకున్నంత వరకు మళ్ళీ రొటీన్ గా అందరూ ఒక మార్గంలో వెళ్తున్నారు, అందరూ నరకానికి వెళ్లే మార్గంలో వెళ్తున్నారు. మీరు వెళ్ళండి, ఎవరు కాదన్నారు? ఎందుకంటే ద్వాపర కలియుగాలు నరకానికి మార్గం, సత్య త్రేతాయుగాలు స్వర్గానికి మార్గం. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన. నరకానికి ద్వారాలు ఈ కామము, క్రోధము, లోభం. ఇప్పుడు సమూలంగా విషయ వికారాలు విడిచిపెట్టమంటున్నాడు భగవాను వాచ. నేనేం చెప్పడం లేదు కదా, భగవంతుడు అంటున్నాడు కదా, కామము, క్రోధము, లోభము నరకానికి ద్వారాలు. దీనికి ఎటువంటి విలువ లేదా? ఇది కేవలం చదువుకోవడానికి ఇచ్చాడా జ్ఞానము? ఒక్కసారి ఈ శ్లోకాన్ని విరుద్దామండి. బ్రహ్మార్పణం. ఇప్పుడు మామూలుగా మనం యజ్ఞం అనగానే స్థూలంగా ఒక యజ్ఞ మంటపం తయారు చేస్తాము, అక్కడ స్థూలమైన విషయాలు వేస్తాం. అర్థమైందండి? స్థూలమైన విషయాలు వేస్తాం. ఇక్కడ మనం ఒక్కసారి ఆ స్థూలము సూక్ష్మము రెండు పక్కన పెట్టుకోండి. స్థూల యజ్ఞము, ఇది సూక్ష్మ యజ్ఞం. స్థూల యజ్ఞము చాలా ముఖ్యమండి, చాలా కేంద్రీకరించి వినాలి. బుద్ధినేత్రాన్ని తెరుచుకొని భగవంతుడు చెప్తున్న మహావాక్యాలు ఆ విధంగా భగవంతుడు చెప్పినట్టుగా మనం అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. బ్రహ్మార్పణం అంటే ఏమిటి? అర్పణ అంటే ఏం చేస్తామంటే అక్కడ యజ్ఞ మండపంలో భార్యాభర్తలు కూర్చుంటారు. ఏం చేస్తారు? నవధాన్యాలు, ఏదైతే నెయ్యి, ఈ విధంగా బియ్యము, ఇంకొకటి ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్తారు. అది ఏం వేస్తారన్న దాని మీద ముఖ్యం కాదు. సో అదేంటంటే అర్పణ చేసేటువంటి ఒక
ఒక గరిటె అనుకోండి, మనం గరిటెతో వేస్తాం, ఇందులో తీసి గరిటె ఇందులో వేస్తాం. ఈ గరిటెని బ్రహ్మ అర్పణం అన్నాడు, లేడులు అంటాడు ఇంగ్లీష్ లో. అర్థమైందండి? అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఇది స్థూలము, లేడులు తీసుకుని నెయ్యి తీసుకుని అందులో వేసాము. అర్థమైందండి? ఒకసారి ముందు అన్ని చదివి వినేస్తే ఆ 4 ఉన్నాయి కదా విషయాలు అందులో. బ్రహ్మ అర్పణం, బ్రహ్మ హవిహి అన్నాడు. హవిస్సు అంటే ఏమిటి? హవిస్సు అంటే యజ్ఞములో వేసే పదార్థాలు. హవిహి అంటే ఆ ఇన్స్ట్రుమెంట్, ఆ గరిటె. ఆ గరిటెతోని ఆ నెయ్యి ఉంటుంది, ఇక్కడ నవధాన్యాలు ఉంటాయి, ఇక్కడ ఇంకోటి ఉంటాయి, ఇక్కడ ఇంకోటి ఉంటాయి, ఇవన్నీ వేసి వెయ్యండి అంటాడు పంతులు గారు. మంత్రాలు చదువుతారు, వెయ్యండి. వేసే గరిటెని ఏమన్నాడు? అర్పణం చేస్తాం కదా, ఇది కూడా బ్రహ్మ. బ్రహ్మ అంటే భగవంతుడే. ఈ అర్పణ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ కూడా భగవంతుడే అంటున్నాడు. బ్రహ్మ అర్పణం. బ్రహ్మ అంటే పరమాత్మ, గుర్తుపెట్టుకోండి. పరబ్రహ్మ స్వరూపము. ఇక్కడ అన్ని చోట్ల బ్రహ్మ 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 అని వస్తుంది. పరబ్రహ్మ స్వరూపం భగవంతుడు. బ్రహ్మ అర్పణం అంటే బ్రహ్మకు అర్పిస్తున్నాను, పరమాత్మకు అర్పిస్తున్నాను. బ్రహ్మ హవిహి. బ్రహ్మ హవిహి అంటే ఏంటి? ఏవైతే వస్తువులు వేస్తున్నారో అది ముందు స్థూలంగా మీకు అర్థం చేయిస్తాను. బ్రహ్మ హవిహి ఎందులో వేస్తున్నారు? బ్రహ్మ అగ్నౌ. బ్రహ్మ అగ్నౌ అంటే అగ్ని. అక్కడ ఏదైతే అగ్ని మండిస్తున్నారో అందులో ఈ హవిస్సు, ఏదైతే నెయ్యి, బియ్యము, నవధాన్యాలు ఏదైతే ఉంటాయో అవన్నీ అక్కడ పెట్టుకుని ఉన్నారు కదా, అవన్నీ కూడా బ్రహ్మార్పణం అంటే ఆ టూల్, ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇది తీసి అందులో వేస్తున్నారు. బ్రహ్మ అగ్నిలో వేస్తున్నారు. బ్రహ్మార్పణం, బ్రహ్మ హవి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం. ఎవరేస్తున్నారు? బ్రాహ్మణుడు వేస్తున్నాడు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకి? బ్రాహ్మణుడు అంటే ఏంటంటే భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకున్నవాడు. శూద్రుడు నుండి, శూద్రుడు అంటే దేహభ్రాంతిలో ఉన్నవాడు. బ్రాహ్మణుడు అంటే 3వ నేత్రం తెరుచుకున్నవాడు. ఇప్పటికే మనము చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాం. 18వ అధ్యాయంలో కూడా బ్రాహ్మణుడిక లక్షణాలు, క్షత్రియుడి లక్షణాలు, వైశ్యుడి లక్షణాలు ఇవన్నీ చెప్పాము. ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకుంటే చాలా చక్కగా మనం చర్చించుకున్నాం. ఇక్కడ ఏం చేస్తుంది? ఎవరు వేసేవాళ్ళు? ఎవరు? బ్రహ్మణాహుతం. మళ్ళీ కూడా అక్కడ ఆ బ్రాహ్మణుడే వేస్తున్నాడు. అంటే ఆ ఇద్దరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బ్రాహ్మణులే. అక్కడ పంతులు గారు ఒకరే కాదండి బ్రాహ్మణుడు, ఇక్కడ వందలు కూర్చున్న వాళ్ళు కూడా అందులో బ్రహ్మణాహుతం. దేనికోసం వేస్తున్నాడు? బ్రహ్మైవతేన గంతవ్యం అన్నాడు. గంతవ్యం అంటే నీ యొక్క గోల్ అన్నమాట. నీ యొక్క ఏంటంటే డెస్టినేషన్. ఎక్కడికి చేరుకోవాలి? దేనికోసం వేస్తున్నావు? అదండి, బ్రహ్మైవతేన గంతవ్యం. మళ్ళీ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడం కోసమే అక్కడ వేస్తున్నావు, అన్ని కూడా చేస్తున్నావు. నీ లక్ష్యము, గమ్యం అనమాట. అది డెస్టినేషన్. అంటే నీ గమ్యం ఏమిటి? అల్టిమేట్ గా భగవంతుని ప్రాప్తి, భగవంతుని యొక్క సత్యమైన వారసత్వం యొక్క ప్రాప్తి. బ్రహ్మ కర్మ సమాధిన అన్నాడు ఆఖరిగా. సరే ఎన్నిసార్లు వచ్చింది సార్? బ్రహ్మ అర్పణం, బ్రహ్మవిహి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. ఆరు సార్లు వచ్చింది బ్రహ్మ బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అంటే భగవంతుడు, బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపుడు, బ్రహ్మ అంటే పరమాత్మ, బ్రహ్మ అంటే ఈశ్వరుడు, బ్రహ్మ అంటే నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, బ్రహ్మ అంటే విశ్వాత్మలందరికీ తండ్రి, ఆది మధ్యాంతాల జ్ఞాత, పతిత పావనుడు, పరమ సత్యము, విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే భగవంతుడు. అంటే ఆ స్పష్టత మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ శ్లోకం మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు స్థూలంగా మనం వేస్తున్నప్పుడు ఏమిటంటే ఆయన ఏం చెప్పంటున్నాడు? బ్రహ్మార్పణం. నేను కూర్చున్నాను బ్రహ్మగా, పరబ్రహ్మ స్వరూపం. నేను కూడా బ్రహ్మని. బ్రహ్మ అంటే ఆత్మ, బ్రహ్మ అంటే పరంధామాన్ని కూడా ఏమంటారు? బ్రహ్మ మహాతత్వము అంటారు. అక్కడ కూడా బ్రహ్మ వచ్చింది. బ్రాహ్మీ స్థితి అంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. బ్రాహ్మీ స్థితి అంటే ఆత్మిక స్థితి. సో ఆత్మకి కూడా మన బ్రహ్మాన పదం ఉంది, పరమాత్మని కూడా పరబ్రహ్మ స్వరూపం అంటే బ్రహ్మాన పదం ఉంది. బ్రహ్మ మహాతత్వం అంటే పరంధామము, ఆత్మల యొక్క లోకము. దానేమన్నారు? మూల లోకం, మూల వతనము అంటారు. అర్థమైంది? వతనం అంటే లోకము. సో మూల లోకము, సూక్ష్మ లోకము, అమరధామము, పరంధామము, నిర్వాణధామము, బ్రహ్మ మహాతత్వము. అర్థమైందండి? శాంతి ధామము, అదనమాట సైలెంట్ వరల్డ్ అక్కడ. సో ఇప్పుడు ఈ విధంగా అర్థం చేసుకుంటే బ్రహ్మార్పణం, నేను భగవంతుడికి అర్పణం అయిపోయాను. బ్రహ్మ హవి. ఏం వేస్తున్నాను నేను వేసేది ఏంటంటే నాలో ఉన్నటువంటి చెడు సంస్కారాలను స్వాహ చేస్తుంది. కామ వికారం స్వాహ, లోభ వికారము స్వాహ, క్రోధ వికారము స్వాహ, మోహ వికారము స్వాహ,
అహంకారం అనే వికారము స్వాహ, ఈర్ష్య ద్వేషాలు స్వాహ, అసూయ ద్వేషాలు స్వాహ, మొత్తము దేహాభిమానము స్వాహ. ఇవన్నీ కూడా అక్కడ ఏముంటుంది, హవిస్సు అంటే అదనమాట. ఎందులో వేస్తున్నాము? బ్రహ్మాగ్నిలో వేస్తున్నాం. ఇప్పుడు ఈ రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞానం ఒక అగ్నిని ముట్టించాడు. ఈ అగ్ని అంటే ఏంటి? భగవంతుడే ఒక అగ్నిగా ప్రత్యక్షమయ్యాడు. ఇందులో వేసేయండి, నేను అన్ని తీసేసుకుంటాను. వేసేయండి, మీ వికారాలన్నీ వేసేయండి, దేహాభిమానం అంతా వేసేయండి. చెడు అంతా, చెడు అయితే మీరేదైతే భావిస్తున్నారో మీ జీవితానికి ఈ విధంగా ఈ రోజున మీరు ఏదైతే బాధపడుతున్నారో అన్ని బాధలకి, కష్టాలకి, దుఃఖాలకి, సమస్యలకి, గొడవలకి ఏదైతే కారణమైందో అన్ని కూడా వేసేసేయండి. ఇందులో బ్రహ్మాగ్నం, బ్రహ్మణాహుతం ఎవరేస్తున్నారు? మీరు ఆత్మిక స్థితిలో వేయండి. దేహభ్రాంతిలో వేయడానికి ఏముండదు. స్థూలంగా అంటే ఇక్కడ స్థూలంగా ఏమేస్తారు? నేను దేహం అనుకునే స్థితి కాదు. ఏమండి, నేను ఆత్మని, పరమాత్మ సంతానాన్ని ఈ యొక్క యజ్ఞము ద్వారా నేను ఆ విధంగా నా దేహాభిమానాన్ని స్వాహా చేస్తున్నాను. నేను స్వాహా చేస్తున్నాను అంటే ఆత్మగా గుర్తించి నేను స్వాహా చేస్తున్నాను. అర్థమైందండి? బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం. ఇప్పుడు ఇది గంతవ్యం ఇంపార్టెంట్. గంతవ్యం అంటే డెస్టినేషన్. మీ లక్ష్యం ఏమిటి? మీ గమ్యం ఏమిటి? ఏమిటి మానవ జీవితం? మానవ జీవితం అంటే మన భజగోవింద శ్లోకాల్లో చెప్పినట్టుగా ఈ వండుకొని తినటం కాదు, గంటల గంటలు ఆ విధంగా పిచ్చాపాటి మాట్లాడుకోవటం కాదు, గంటల గంటలు నిద్రపోవటం కాదు. మీ జీవిత లక్ష్యము స్వయాన్ని ఆత్మగా గుర్తించండి. ఆత్మల తండ్రి అయినటువంటి పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించాడు అన్న సత్యాన్ని గుర్తించండి. పరమాత్మ మనకి సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము మరియు ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితములో అనుభవం చేసే విజ్ఞానాన్ని కూడా భగవంతుడు అందిస్తున్నాడు. ఈ రెండు విషయాలు తెలుసుకుంటే ఇంకెక్కడికి వెళ్లాల్సిన పని లేదని 7వ అధ్యాయం 2వ శ్లోకంలో స్పష్టం చేసిన విషయం ఇప్పటికే అనేక సార్లు మీ దృష్టికి తేవడం జరిగింది. బ్రహ్మతేన ఏమన్నాడండి? బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మైవ తేన గంతవ్యం. ఆఖరిలో ఏమన్నాడంటే బ్రహ్మ కర్మ సమాధినా అన్నాడు. సమాధి స్థితి అంటే ఏంటండి? అది ఇంగ్లీష్ లో ఫ్రూషన్ అంటాడు. అర్థమేనంటే ఎటువంటి స్థితిలో ఉంటారంటే మీరు ప్రపంచాన్ని మర్చిపోతారు. కేవలం ఆత్మ పరమాత్మ కలయికలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని మీరు పొందుతారు. అక్కడ పరమాత్మ యొక్క కృపకి పాత్రలు అవుతారు. పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మీలో నిండుతాయి. ఇక్కడ ఆ స్థితి చేరుకోవటమే సమాధి స్థితి. సమాధి అంటే అటువంటి స్థితికి ఏమి గుర్తుకు రావు. ఇక్కడ నుంచి మీ శక్తులు తీసుకుంటే మీరు మీ మీద మీరు సవరినిటీ అంటే ఇక్కడ మీరు రాజ్యాధికారం ఇక్కడ కూర్చొని కంప్లీట్ గా ఇంద్రియాల మీద రాజరికము, అదేవిధంగా మీ శరీరం మీద, మీ మనసు మీద, బుద్ధి మీద ఆ విధంగా రాజ్యం చేసి భగవంతుని యొక్క ఆదేశాలు అనుసారంగా మీ కర్మలు, మీ మాటలు, మీ సంకల్పాలు ఆ విధంగా పరివర్తన చెందుతాయి. మీ జీవితము చాలా హైయెస్ట్ లెవెల్కి వెళుతుంది. ఇదే విషయాన్ని పతంజలి యోగ శాస్త్రంలో కూడా, పతంజలి యోగ శాస్త్రంలో అష్టాంగ యోగ సూత్రాలు మీరు గూగుల్లో టైప్ చేయండి. అక్కడ కూడా మనకి ఏం చెప్తాడంటే 8 అష్టాంగాలు అంటే చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక ఎపిసోడ్ లో నేను 8 కూడా ఏంటో మీకు విశ్లేషణ చక్కగా అర్థమయ్యేటట్టుగా మీకు చేస్తాను. అందులో ముఖ్యంగా 8లో యమా నియమ, యమా నియమ, యమా నియమ. తర్వాత ఏమన్నాడండి? ఆసన ప్రాణాయామ, యమా నియమ, ఆసన ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ, ప్రత్యాహార ధారణ, లాస్ట్ లో ధ్యాన సమాధి. సరే, అష్టాంగ యోగ సూత్రాల్లో 8 అంగాల్లో 8 చెప్తూ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ యమ నియమ, అది అయిపోయిన తర్వాత ఆసన, ఆ విధంగా ప్రాణాయామ, ఒక స్టేజ్కి అనమాట. స్టేబుల్ గా కూర్చునే విధంగా నువ్వు ఆసనాలు వేస్తే బాడీ కూడా ఫిట్ అండ్ ఫైన్ గా ఉంటుంది. తర్వాత ఏంటి? ప్రత్యాహార అంటే ఇంద్రియ నిగ్రహము, ధారణ అంటే ఇవన్నీ కూడా ఏవైతే ఉందో ఇదంతా ధారణ అంటే అనుభవం చేసే విధానము. తర్వాత ధ్యానంలోకి వెళతావు. ధ్యానంలో వెళ్ళిన తర్వాత అల్టిమేట్ స్టేజ్ ఏంటి? సమాధిలోకి వెళతావు. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ అష్టాంగ సూత్రాలను నమ్ముతూ కూడా, అష్టాంగ సూత్రాలంటే ఏమిటో అర్థం చేసుకుంటూ కూడా మనం కేవలము దేహభ్రాంతిలో కూరుకుపోయి ఉన్నాము. కాబట్టి అందులోంచి 2 పికప్ చేసుకున్నాం. ఏంటంటే భౌతికంగా పనికొచ్చే పికప్ చేసుకున్నాం. ఏంటి? ఆసనాలు,
ప్రాణాయామం, ఈ రెండు పికప్ చేసుకున్నాం. ఆ రెండింటితోనే చాలా లక్షల కొద్ది సెంటర్స్ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా యోగాసనాలు సెంటర్స్ ఆసనాలు నేర్పిస్తారు అని. అది ఒక ఒక వాణిజ్య వ్యాపారంగా కూడా అయిపోయింది అనమాట. జిమ్ అంటే ఏమిటి? జిమ్ అంటే అది కూడా అది ఆసనం కిందనే వస్తుంది. అర్థమైందండి? ఇవన్నీ కూడా ఒక వ్యాపార ధోరణిలో వచ్చింది, కానీ అసలు ఈ అష్టాంగ సూత్రాల్లో అల్టిమేట్ గా సమాధి స్థితికి తీసుకొని వెళ్లే విధానమే పతంజలి. ఆ విధంగా సేజ్ పతంజలి, మహర్షి పతంజలి ఎన్నో సంవత్సరాల క్రితము, వందల సంవత్సరాల క్రితము వారప్పుడే మనకు తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఆదిశంకరాచార్యులు గారు కూడా వారి యొక్క ప్రవచనాల ద్వారా వారి ఇచ్చినటువంటి యొక్క శ్లోకాలు, వజగోవింద శ్లోకాలు, ముఖ్యంగా మోహ ముద్గర, దీని ద్వారా కూడా మనకేం చెప్తున్నాడు? నాయన అల్టిమేట్ గా నువ్వు చేయవలసింది ఏంటంటే స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోవడం, పరమాత్మని గుర్తించడం, పరమాత్మతో సమాధి స్థితి వరకు వెళ్ళేటువంటి అభ్యాసం చేయటం, పరమాత్మ నుండి గుణాలు శక్తులు మీరు తెచ్చుకోవడం, ఆ విధంగా మీ జీవితాన్ని, వర్తమాన జీవితాన్ని కూడా అద్భుతంగా తయారు చేసుకోవడం, రాబోయేటువంటి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందడము. ఇదనమాట ఈ శ్లోకంలో విషయం. ఇప్పుడు భగవద్గీతలో భాష్యకారులు ఏం రాసుకున్నారు? న్యాచురల్లీ వాళ్ళు భాష్యకారులు న్యాచురల్లీ భౌతికంగానే రాస్తారు. ఎందుకంటే ఆధ్యాత్మిక దృష్టికోణంలో వాళ్ళు ప్రయత్నం చెయ్యలేదు. ఏ పుస్తకమైనా తీసుకోండి, ప్రపంచంలో 1,00,000 పుస్తకాలు మీకు దొరుకుతాయి, 1,00,000 మంది రాసిన పుస్తకాలు. అన్ని పుస్తకాల్లో కూడా కేవలము భౌతిక కోణములోనే వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా పరిశీలిద్దాం. ఇది గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకము. బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. ఇది శ్లోకం 4వ అధ్యాయం 24వ శ్లోకం. అర్థం చూడండి. యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము. యజ్ఞ కార్యముల యందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము. హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మ కర్మయందు స్థితుడై ఈ బ్రహ్మ కర్మయందు స్థితుడయ్యుండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. ఇక ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇందులో స్థూలంగా రాసుకున్నారు వాళ్ళు, అంతవరకు వాళ్ళు కరెక్ట్. ఎవరికి అర్థమైంది, అర్థమైన రీతిలో వాళ్ళు రాసుకున్నారు, అంతవరకు కరెక్టే. ఇవన్నీ కూడా మనకేంటంటే యజ్ఞం యొక్క లోతులోకి తీసుకుని వెళ్ళలేకపోయింది. సంస్కార పరివర్తన యజ్ఞం అన్న సందేశాన్ని భగవంతుడు ఈ భగవద్గీత ద్వారా, భగవద్గీత పుస్తకం మనకు అందుబాటులో ఉంది, కానీ ఏ విధంగా అర్థం చేసుకున్నాము? స్థూలంగా అర్థం చేసుకున్నాం. స్థూలంగా అర్థం చేసుకున్న ప్రతి శాస్త్రము కూడా కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం మాత్రమే వాడుకున్నాం, కానీ ఇక్కడికి వెళ్లే విధంగా ఆత్మ అనుభవం, పరమాత్మ అనుభవం, సృష్టి పరివర్తన, సంస్కార పరివర్తన, ఇది ఇంతవరకు రాలేకపోయింది. ఇక్కడతో మనం చర్చని నిలుచుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఇదే యజ్ఞం గురించే భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలని మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తానండి. అందులో ఉన్న తత్వం తెలుసుకున్నట్లయితే మీకు ఏమవుతుందంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు కొద్ది మంది మాత్రమే నన్ను అర్థం చేసుకున్నారు అన్నట్టు అందులోకి రావడానికి మీకు వీలవుతుంది. అర్థమైందండి? ఇక్కడితో ఈ యొక్క చర్చను ముగించుకొని అందరికీ కూడా ఇక్కడితో సెలవు. అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్విక సారాన్ని తర్కసహంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.